ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. ఇంకో థాయ్ కర్రీ నేర్పిద్దాం, అది కూడా వెజిటేరియన్ చేద్దామని తెచ్చాను. ఇవాళ మనం చేయబోతుంది ఏంటంటే గ్రీన్ థాయ్ కర్రీ. గ్రీన్ థాయ్ కర్రీకి ఎప్పుడైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? మన ఇంట్లో దొరికేది ఇదిగోండి, ఈ కొత్తిమీర కాడలు, కొత్తిమీర రూట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఉంటే మీకు మిగతా థాయ్ కర్రీలో ఏమున్నా లేకపోయినా నడిచిపోద్ది అనేది నా లెక్క. నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. గ్రీన్ కర్రీ కాబట్టి కొంచెం బాగా మంచి మోతాదులో కొత్తిమీర వేస్తున్నాను. ఇదేమీ కొయ్యక్కర్లేదు, మీరు జస్ట్ కాడలతో వేసేయండి. ఆ తర్వాత దీన్ని బేసిల్ లీఫ్ అంటారండి. ఇది ఉంటే వేయండి, లేకపోతే వదిలేయండి. కానీ ఇది వేస్తే మాత్రం బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. దాంతోపాటు మిగతా విషయాలు అబౌట్ ఒక టీ స్పూన్ or టీ-స్పూన్ అండ్ హాఫ్ లెమన్ గ్రాస్. ఇది ఒక టీ-స్పూన్ గలంగల్, ఒక టీ-స్పూన్ జింజర్, 2 థాయ్ బర్డ్స్ ఐ చిల్లీ వేస్తున్నా. వీటికి మంట అండి, జాగ్రత్తగా వేసుకోండి, చూసి వేసుకోండి, వాయించేస్తాయి. ఆ తర్వాత ఒక 7-8 గార్లిక్. దీంతోపాటు దీంట్లో నేను ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని, నిమ్మకాయని బాగా దాని పొట్టంతా తెల్లది వచ్చేదాకా తీసుకున్నాను. దాన్ని లెమన్ జెస్ట్ అంటారు. మనకి కాఫీ లైమ్ లీవ్స్ దొరికితే అది వేసుకోవచ్చు, లేదు కాబట్టి నేను లెమన్ జెస్ట్ వేసుకుంటున్నాను. దీంతోపాటు కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుదాం దీంట్లో, పులుపు కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి. ఇంతేనండి, ఇంత సింపుల్ థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్. ఇదే మనం వెళ్ళి కొనుక్కోవాలంటే బోల్డ్ అవుతుంది. సో దీంట్లో ఇంకొకటి మర్చిపోయానండి నేను వేయడానికి. అదేంటంటే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ చక్కగా నిలబడుతుందండి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఆయిల్, కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే ఆ పేస్ట్ గ్రీన్ కలర్ గ్రీన్గా ఉంటుంది, చక్కగా మంచి రంగులో ఉంటుంది. అంత తొందరగా రంగు మారకుండా ఉంటుంది, లేకపోతే ఇది ఉత్తగానే రంగు మారిపోతుంది. ఇదండి, ఆయిల్లో కొద్దిగా గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్ వేసాను నేను. ఇందులో యాక్చువల్లీ షాలెట్స్ కూడా వేసి పడతారు చాలామంది. నేనేంటంటే ఈ కర్రీ పేస్ట్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మళ్ళీ ఆనియన్స్ వేస్తే పాడైపోతాయని ఆనియన్స్ కొద్దిగా పక్కన వేసుకున్నాను. సో ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కోకోనట్ మిల్క్ పోసుకుంటున్నాను. ఈ పాయింట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది పోయి సన్నగా పెట్టి ఒక మరుగు రానిచ్చి, ఇది కొంచెం వెజిటబుల్ టాస్ చేసుకోవడానికి నేను బటర్ వేసాను. మీరు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ మేక్స్ ఎవ్రీథింగ్ బెటర్ అన్న ఫిలాసఫీ ఉంది కదా, అందుకని వేసాను అనమాట. మనం ఇప్పుడున్న కూరగాయలన్నీ అందులో వేసుకొని కొద్దిగా టాస్ చేసుకుందాం. ఇది ఎక్కువ టైం పట్టదండి, 2 minutes జాబ్. బేసిల్ లీఫ్ తప్ప మిగతా అన్నీ వేస్తున్నాను నేను. ఇవన్నీ కొంచెం డెలికేట్ వెజిటబుల్స్ కాబట్టి టాస్ చేస్తున్నాను. దీంతోపాటు కొంచెం గార్లిక్ కూడా వేస్తున్నాను నేను. జస్ట్ ఒక 2 minutes టాస్ చేస్తాను. కాకపోతే మనం వంకాయలు ఏవి అని అడగండి. ఇప్పుడు వంకాయలు తీసిపోయి నేను డైరెక్ట్గా సాస్లోనే వేసేయబోతున్నాను. అది ఉడికిన తర్వాత ఇవి అందులో వేసి తీసేస్తాను, ఎందుకంటే నాకు ఇవి క్రిస్పీగా ఉండాలి. అందుకే ఇవి పక్కన టోస్ట్ చేస్తున్నాను. ఈ సాస్ బాయిలింగ్కి వచ్చిందండి. ఇది ఇంతేనండి, 1 minute అయింది. సో ఇది టాస్ చేసేసాను. ఇవి బాగానే క్రిస్పీగా ఉన్నాయి ఇంకా వెజిటబుల్స్.
థాయ్ గ్రీన్ కర్రీ చూస్తున్నారు కదా, అడుగంటుకోవడం కూడా మొదలెట్టింది, బాయిలింగే కాదు. ఇప్పుడు దీంట్లో నేను వంకాయలు వేస్తున్నాను, కొంచెం ఉడకనిద్దామని దీన్ని. ఈ ముక్క చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇవి టాస్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసి ఒక్క ఉడకనిస్తున్నాను అంతే. ఫ్రెష్ బాజిల్ వేస్తున్నాను. ఫైనలీ కొద్దిగా నాకు రంగు కనపడడానికి కొన్ని చెరీ టొమాటోస్ వేస్తున్నా. వీటిని పెద్దగా ఉడకనివ్వకండి, ఎందుకంటే ఉడికితే బాగుండు, అలా తింటేనే బాగుంటాయి. కలిపేస్తున్నాను. సో మనం ఈ గ్రీన్ థాయ్ కర్రీని చక్కగా ప్లేట్ చేసుకుందాం. ఇవాళ ఇంట్లో వండుకున్న అన్నంతోనే సర్వ్ చేస్తున్నాను. ఈ కర్రీ చూసారా కలర్ఫుల్గా గ్రీన్గా ఎంత అందంగా ఉందో. ఇది చూడ్డానికి ఎంత బాగుందో, స్మెల్ కూడా అంతే బాగుందండి. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది అనుకోండి. సూపర్ అండి. ఆ క్రిస్ప్ వెజిటబుల్స్, ఆ స్వీట్ కోకోనట్ మిల్క్, గ్రీన్ స్పైసీ గ్రీన్ చిల్లీ కర్రీ, బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. చేసి ఉండకపోతే ముందు బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి, మీ ఫీడ్బ్యాక్. మీరు ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తే నా ఛానల్లో అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తప్పకుండా కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.